హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం రామ్నగర్ రైతు వేదికలు రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు వ్యవసాయ డ్రోన్లను అందించారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా నాబార్డ్ ఆధ్వర్యంలో పంపిణీ చేసినట్లు అధికారులు వివరించారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు వారి సహకారంతో 5 రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు మొదటి ప్రాధాన్యత కల్పించినట్లు తెలిపారు. డ్రోన్ వినియోగం అంటూ చూస్తే ఏంటంటే ఫార్మర్లకి చాలా ఉపయోగం అండి. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే ప్రతి ఊళ్ళో మ్యాన్ పవర్ దొరికేవాళ్ళు, ఇప్పుడు మ్యాన్ పవర్ దొరకట్లేదు. కాబట్టి ఏంటంటే ఈ డ్రోన్ ద్వారా ఏంటంటే ఒక రోజులో ఒక రైతు దగ్గర చేసే పని 1 గంటలో అయిపోతుంది. అంత ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. స్మాల్ కేటగిరీ డ్రోన్ అంటారు దీన్ని. స్మాల్ కేటగిరీ డ్రోన్ అంటే 25 కేజీల లోపు ఉంటుందండి. డ్రోన్ వెయిట్ వచ్చేసి 16 కేజీలు ఉంటుంది. డ్రోన్ తో పాటు వచ్చేటువంటి లిక్విడ్ తో కలుపుకుంటే 11 లీటర్లు కలుపుకుంటే 25 లీటర్లు వస్తుంది. మొత్తము 25 లీటర్లతో కలిపి టోటల్ గా ఇది క్యారీ చేస్తుంది. దీనికి ఒక బ్యాటరీ సెట్ ఇస్తాము. ఆ బ్యాటరీ సెట్ వచ్చేసి ఒకసారి ఛార్జ్ చేస్తే 2.5 ఎకరాల వరకు కొట్టొచ్చండి. ఒకసారి రీఛార్జ్ అయిపోతే రీఛార్జ్ చేసుకోవడం కోసం 40 నుంచి 50 నిమిషాల వరకు ఛార్జ్ చేసుకోవచ్చండి. సో ఈ విధంగా ఒక రైతు ఒక 4 సెట్ల బ్యాటరీ తీసుకొని పొలంలోకి వెళ్తే రీఛార్జ్ చేసుకుంటూ దగ్గర 40 ఎకరాల వరకు ఒక రోజు కొట్టచ్చు. కాస్ట్ వచ్చేసి 6,50,000 దాకా ఉంటుందండి. దాంతోపాటు డ్రోను, ఇన్సూరెన్స్, లైసెన్సు, దానికి కావాల్సిన బ్యాటరీస్ అన్ని సెట్స్ ఇస్తాము. మేము వచ్చేసి రాజేంద్ర నగర్ NIPHMలో 12 మెంబర్స్ ట్రైనింగ్ తీసుకున్నాం. మమ్మల్ని మోటివేట్ చేసింది కార్డినల్ సద్గురు అనే ఫౌండేషన్. మాకు ఆర్థికంగా సహాయం చేసింది ట్రైనింగ్ కోసం నాబార్డ్ అనే సంస్థ. మాకు మారుతి డ్రోన్స్ వారు ట్రైనింగ్ ఇచ్చారు. మారుతి డ్రోన్స్ DGCI ఎయిర్ ఫోర్స్ అప్రూవల్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. డ్రోన్ పై మాకు 12 డేస్లో మంచి అవగాహన కల్పించారు. ఈ డ్రోన్ తోటి చాలా ఉపయోగాలు ఉన్నాయి. రైతులకు చాలా తక్కువ సమయంలో మనం స్ప్రే చేయగలుగుతాం. అలాగే మాన్యువల్ స్ప్రే కంటే దీంతో స్ప్రే చేసినప్పుడు మనకు 40% రైతులకు మనం ఆదా చేయగలుగుతున్నాం. మామూలుగా అయితే మనం ఒక ఎకరం స్ప్రే చేయాలంటే 200 లీటర్లు నీళ్లు అవసరం పడతాయి. డ్రోన్ స్ప్రే ద్వారా మనం కేవలం 10 లీటర్ల నీళ్లతో ఒక ఎకరం 5 నిమిషాల నుండి 6 నిమిషాల మధ్యలోనే మనం క్లోజ్ చేయగలుగుతున్నాం. డ్రోన్ల వాడకం రైతులకు ఎంతో ఉపయోగకరమంటూ నాబార్డు CGM చింతల సుశీల తెలిపారు. రసాయన మందుల పిచికారీ సమంగా జరిగేలా సమయానికి సాగు పనులు సులభతరం అవడంతో పాటు రైతుల ఆరోగ్యానికి కూడా ఈ డ్రోన్లు శ్రేయోదాయకంగా మారాయంటూ వివరించారు. ఈ డ్రోన్ అనేది ఎంతో ఇంపార్టెంట్. బేసికలీ పెస్టిసైడ్, ఫర్టిలైజర్ స్ప్రేయింగ్ అది కరెక్ట్గా ప్రిసైజ్గా ఎలా స్ప్రే చేయాలి, తక్కువ మందు కరెక్ట్ మందు వేయటం. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే విపరీతమైన మందులు వేయటం వలన మనకి భూమి కానీ ఆ ప్రోడక్ట్ కానీ కమాడిటీ కానీ కన్జంప్షన్ ప్యాటర్న్స్ కూడా మారినాయి. హెల్త్ కూడా హెజార్డ్స్ వచ్చినాయి. అలాగే ఈ స్ప్రే చేయటం వలన స్వతహాగా వాళ్ళకి పీల్చే వాళ్ళకి కూడా చాలా వరకు ఎన్నో అనారోగ్యమైన సూచనలు కనపడుతున్నాయి. చెప్పాలంటే మా ఈ మొత్తం దేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మొదటి డ్రోన్ పైలట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చున్నాము. అది కూడా ఇది ఫార్మర్స్కి. డ్రోన్ ఇది ఎలాగో నడుస్తోంది కాబట్టి ఇది FPO ఫార్మర్స్కి ఇచ్చున్నాం. సో దీంతో మనకి యూత్ మైగ్రేషన్ కూడా అరెస్ట్ అవుతుంది. వాళ్ళకి కావాల్సిన ఇన్కమ్, లైవ్లీహుడ్ ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ ఉంటాయి. దీని ద్వారా మన APGVB, NAP కిసాన్ ఇతర బ్యాంకుల ద్వారా లోన్లు ఇచ్చున్నాము ఈ డ్రోన్ పైలట్లకి. సాగులో డ్రోన్ల సాంకేతికత మరింత విస్తరించాలంటే ప్రభుత్వం రైతులను ఈ దిశగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందంటూ రైతులు కోరుతున్నారు.